అందరికి శనార్థులు శ్రీశైలంకి వచ్చిన స్వామి దర్శనం చేసుకొని మీ అందరికి స్వామి ఆశీస్సులు ఉండాలని మొక్కుకుందామని వచ్చిన హైదరాబాద్ కేంచి బయలుదేరి శ్రీశైలం దాకా వచ్చినాక ఇక్కడ మస్తు లైట్లు గీట్లు జోరుగా ధూమ్ ధామ్ తయారు చేస్తున్నారు. గుడి అంతా పువ్వులు కాదు లైట్లు కాదు మస్తు జోరుగా ఉన్నది. అది మెయిన్ గేటు. గేట్లకేంచి నడుచుకుంటూ వస్తుంటే మొత్తం సాలమండపాలు అంటారు వాటిని. సాలమండపాలు అంటే వెనకటికి మీకు యాదుకున్నదా? ఎవరన్నా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు నిద్ర చేయనికి గుడికి తీసుకుపోయి 2 రోజులు నిద్ర చేయండి అంటారు. అట్లనే ఇంట్లో పెద్దలు ఎవరన్నా పోతే దేవుని అశివైక్యం అయితే వాళ్ళు పోయి గుడికాడ నిద్ర చేయాలంటారు. అసంటి వాళ్ళు అందరూ వచ్చి ఇట్లా వండుకుందరు అనమాట. కానీ మొత్తం ఇప్పుడు సత్రాలు అయినాయి బాగా జోరుగా. ఇట్లా ఇక్కడ అంటే పెద్ద సౌలత్ ఉండదు. వెనకటోళ్ళు అంటే ఉందరు కానీ ఇప్పటోళ్ళు ఎవరు ఉంటారు? సౌలతులు బాగా కావాలి కదా. సత్రాలు గిత్రాలు అయినాయి. ఇక వచ్చి సత్రాలలో ఉంటున్నారు. ఇవి ఆ సాలమండపాలు. ఎదురుగా చూడండి స్వామి శిఖరము గోపురము. ఇది శ్రీకృష్ణదేవరాయల గోపురం అంటారు దీని పేరు. ఈడికెంచి లోపలికి పోవాలి. ఆడికెంచి మస్తు పూలతో డెకరేషన్ చేసిరు. సుతం పాండి. 8 గంటల నుండి షురు అయింది మీ డ్యూటీ. పొద్దున్నే 5కి ఎక్కాము, 1 గంటకి దిగాం. అమ్మ మీరు అంతా శ్రీశైలం వాళ్ళేనా లేకుంటే వేరే తినాలండి? తినాలికేం చేసినారమ్మ మిమ్మల్ని మీరే ఒప్పుకున్నారా? మేము పోయి శ్రీశైలం కాడ డ్యూటీ చేస్తామని వాళ్ళు వేసిండ్రా? మీరే వచ్చిండ్రు స్వచ్ఛందంగా. ఎక్స్ట్రా పైసలు గీసలు ఏమి ఇయ్యరు కట్టించుడు ఇట్లా మాట్లాడుకున్నాం కానీ ఎలబోయేటప్పుడు ఎంతో కొంత ఇస్తారు. ఇప్పుడు మొత్తం 9 గంటలకించి షురు చేస్తే ఎప్పటిదాకా? ఇప్పుడు 1 గంటకి ఎక్కాం కదా మేడం, సాయంత్రం 8 దిగుతాం. అమ్మ తెనాలికేంచి వచ్చిండ్రు కదా, మరి మీరేడే ఉంటున్నారు? మేము ఇక్కడ పెట్రోల్ బంక్ కాడ ఆఫీస్ ఉంది. జాగ ఇచ్చిండ్రు మీకు ఉండనికే. ఎన్ని రోజులు ఉంటారు ఈడ? ఇవాళకి వచ్చి 7 రోజులు. తెనాలి నుంచి మేము 30 మంది వచ్చాం. అమ్మని 30 మంది పానోళ్ళు తెనాలికేంచి మొత్తం ఊడ్చుడు గిడ్చుడు అంతా చూసుకుంటామని వచ్చిండ్రా అంట. తెనాలి అక్కలు వీళ్ళందరూ. అక్క నీ పేరు చెప్పకపోతే? నా పేరు ముత్కన కోటేశ్వర. కోటేశ్వర అక్క. అక్క నువ్వు? శ్రీదేవి. గుడి అంతా శుభ్రంగా ఉంచి భక్తులందరినీ మంచిగా వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా పరిశుద్ధ కార్మికులు అంటారు కదా వీళ్ళను. వాళ్ళందరూ పరిశుద్ధ కార్మికులు. పోదాం పండి లోపల పోదాం. శ్రీశైలం కాడ అద్భుతమైన అలంకారం చేసుకుంటా మంచిగా మొత్తము గర్భగుడి దాకా ఇట్లనే అలంకారం ఉంది. ఇప్పుడు మనం బయట తలుపులకేంచి పోతున్నాం లోపలికి. బయట తలుపు కాడికేంచి చామంతి పూలు, బంతి పూలు, రకరకాల రంగురంగుల చామంతులు, గడ్డి పూలు, వంకాయ రంగు పువ్వులు, పింక్ కలర్ పువ్వులు, ఒక్క పువ్వు కాదు 2 పువ్వులు కాదు. అద్భుతమైన అలంకారం. శివుణ్ణి చూడాలంటే మొదలు ఈ అలంకారం అంతా చూస్తే ప్రాణం అంతా నిమ్మలమవుతుంది. ఆ నిమ్మలమైనక దర్శనానికి వచ్చే పబ్లిక్ అంతా జోరుగా పోతున్నారు ఒక దిక్కు. ఇగో పూలతోటే ఆ స్వామిని మొత్తం శివుని లెక్క అలంకారం చేసిండ్రు. స్వామిని చూస్తుంటే పబ్లిక్ పోతుంటే ఒక రకమైన పులకరింత అంటారు కదా, దడదడ అంటున్నది ప్రాణమంతా. ఎందుకంటే పబ్లిక్ అంతమంది శివుని నామ స్మరణతోటి పరుగులే పరుగులు ఉరుకులే ఉరుకులు అన్నట్టుగా నడుస్తుంది. మొత్తము గుడి అంతా దద్దరిల్లిపోతుంది. ఓం నమ శివాయ అనే మాటతోటి మొత్తం గుడికి రకరకాల రంగురంగుల పూలతోటి అద్భుతమైన అలంకారం చేసిండ్రు. అలంకారం పూలతోటి ఒకటి మాత్రమే కాదు, మంచి మంచి రంగు లైట్లతోటి కూడా అలంకారం చేసిండ్రు. గుడంతా కూడా ఇట్లా శివరాత్రి సందర్భంగా లింగోద్భావం సమయము ఉంటది కాబట్టి పాగా అలంకారం ఉంటది కాబట్టి మొత్తము గుడంతా కూడా అలంకారం చేసిండ్రు. పబ్లిక్ ని చూడండి ఒక్కసారి. దర్శనానికి పోతున్నటువంటి పబ్లిక్ అసలు నడుస్తూనే ఉన్నారు. ఈ దర్శనాలు ఈ రోజు షురు అయిన దర్శనాలు కాదు. ఇంతమంది పబ్లిక్ తోటి గత వారం రోజుల నుండి ఇట్లా నడుస్తూనే ఉన్నాయి ఈ దర్శనాలు. ఇంత పబ్లిక్ ఇట్లా వస్తూనే ఉన్నారు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు, 1 2 అన్న మాట లేదు, ముచ్చట లేదు. ఎటు నుండి వచ్చిన వాళ్ళు అటు నుండి, ఎటు నుండి వచ్చిన వాళ్ళు అటు నుండి నడుస్తూనే ఉన్నారు. దర్శనానికి పోతూనే ఉన్నారు. కొన్ని వేల మంది వస్తారేమో అనుకున్నా కానీ కొన్ని లక్షల మంది పబ్లిక్ వచ్చినటువంటి శ్రీశైలము ఇది మామూలు జాతరలకు పోతాం మనం, జాతరలను చూస్తాం. కానీ ఈ రోజు నేను శ్రీశైలం జాతర, శివయ్య జాతర చూడడానికి వచ్చిన. అట్లనే నడుస్తున్నది జాతర అంతా కూడా. ఇంత మంచి అలంకారం చూసిన తర్వాత ఈ అలంకారం అంతా కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటలకల్లా అంత అంగరంగ వైభవంగా సిద్ధమైంది అంటారు కదా.
ఆకాశమంత పందిరేసి భూమంత పీటలేసి అన్నట్టుగా మొత్తము శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలం కొండంతా ఈ చెట్టుకాడ ఉన్నారు, ఆ పుట్టకాడ లేరనే ముచ్చటనే లేదు. గోడకు వాకిలికి చెట్టుకు పుట్టకు ఏడ చూడు పబ్లిక్ ఈడ మేము ఉండలేము ఆడ కూర్చోలేమన్న ముచ్చటనే కనబడతలేదు. మొత్తం శ్రీశైలం కొండంతా పబ్లికే కనబడుతున్నారు. ఇంత అలంకారం చూసినాక మనసులో ఒక్కసారి స్వామి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన పడ్డది. నాతో పాటు మీరు అందరు దర్శనం చేసుకుంటారు, లోపలికైతే రానియారు అందరినీ. కాబట్టి నా కళ్ళతో దర్శనం చేసుకుంటా మీకు అందరికి చెప్తా గాని ఆ పూలన్నీ కడుతుంటే చూసిన పూల డెకరేషన్ చూసిన పొరలందరూ ఒక మీదకెక్కి మళ్ళా పెద్ద పెద్ద నిచ్చెనలు వేసుకొని పెద్ద పెద్ద ఇష్టూళ్ళు వేసుకొని మంచిగా దేవుని గుడికి అంత అలంకారం చేస్తుండ్రు. అదంతా చూస్తుంటే గిన్ని పూలు ఆడికేంచి తెచ్చిండ్రు, ఎవరితోటి గట్టి పెట్టిండ్రు, ఎవరితోటి కుచ్చిపిచ్చిండ్రు, ఎవరు రల్లిండ్రు గిన్ని పూలు అన్న ఆలోచన వచ్చింది. పక్కకు చూస్తే గీ అన్ననే చేసిండు అక్క అని చెప్పిండ్రు. నమస్తే అన్న, నీ పేరు? నా పేరు లోకేష్ అండి. నేను హార్టికల్చర్ ఆఫీసర్ టెంపుల్లో. ఏం ఆఫీసర్ అన్న? హార్టికల్చర్ ఆఫీసర్ అంటే ఏమేమి చేస్తారు? చెట్లు పెంచుడు కాకుండా చెట్లు పెంచడము, పార్కులని రెడీ చేయడము, అలాగే పూల అలంకరణ చేయించడము, ఇవన్నీ మా కంట్రోల్లోనే ఉంటాయి. పూల అలంకారం అంతా ఎన్ని పూలు తెచ్చిండ్రు, ఎడికేసి తెచ్చిండ్రు అన్న? ఇవన్నీ హైదరాబాద్, బెంగళూరు నుండి తీసుకొని వస్తున్నాము. ఇవన్నీ ఒక సంవత్సరం అంతా ఒక టెండర్ ఉంటుంది, టెండర్ ద్వారా తీసుకొని వస్తాము ఇక్కడికి. సంవత్సరానికి ఒక టెండర్ వేస్తారు మొత్తానికి. ఎన్ని క్వింటల పూలు వచ్చిండొచ్చిన? ఈ పూలు గినిగానం ఉన్నాయి, బంతి పూలే గనిగానం ఉన్నాయి, ఆ ఎర్ర పూలు అనిగానం ఉన్నాయి. రోజుకు ఒక 2 టన్నులు 3 టన్నులు అలా తీసుకొని వస్తాము. ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా అలంకారం? రోజు చేస్తాము, ప్రతిరోజు చేయాల్సిందే పూల అలంకారం. ఎన్ని రోజులు? ఈ ఉత్సవాలు 11 రోజులు ఉంటే 11 రోజులు ఉత్సవాలకు చేస్తాము. ఇప్పుడు మొత్తం బ్రహ్మోత్సవాలు 11 రోజులు ఉంటే 11 రోజులు. 1వ తారీఖు అయిపోతుంది, మార్చి 1వ తారీఖు అయిపోతుంది. మార్చి 1 దాకా ఇవంతా నడుస్తూనే ఉంటాయి. పుష్పపల్లకి కానీ, తర్వాత రథోత్సవము, తెప్పోత్సవము, ప్రభోత్సవము, అలాగే కళ్యాణము, ఇవన్నీ ఉంటాయండి. అన్న ఈ రోజు ఏమన్నా ఉందా? మేము చూస్తాం కదా, ఏమన్నా ఉత్సవం ఉంటే? ఈ రోజు ఉత్సవం ఉందమ్మా, గజవాహన సేవ అని చెప్పేసి ఈ రోజు గజవాహనంతో ఉంటుంది. గజవాహన సేవ ఉన్నదంట ఈ రోజు. గజవాహనంతో అంటే నిజం గజమా అన్న, బంగారు గజమా? ఇట్లా అది కంచుది ఉంటుంది, కంచు అది ఉంటుంది, కంచు వాహనం, కంచు గజం మీద ఊరేగింపు జరుగుతుంది. ఎన్ని గంటలకు ఉంటది? 6:30 7 గంటలకు ఉత్సవం స్టార్ట్ అవుతుంది. అన్న ఇన్ని పువ్వులు కట్టిండ్రు కదా, ఎంత మంది కూర్చిండ్రు, ఏం కథ? దగ్గర ఇప్పుడు 60 మంది ఉదయం నుండి ఇక్కడ దాకా పని చేస్తే ఇంకా కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఇంకా అల్లేటోళ్ళు అల్లుతున్నారు, మళ్ళీ అల్లుతూనే ఉన్నారు. ఇంకొక గంటన్నర వరకు పని జరుగుతూనే ఉంటుంది. మహాశివరాత్రి కదా, అందుకని చెప్పేసి గుడి అంతా అలంకరణతో చేద్దామని చెప్పి మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ స్టార్ట్ చేసుకుని రేపు సాయంత్రం లోపు మళ్ళీ రెడీ చేస్తాము. అలంకరణ ఏ రోజు ఆ రోజు తీసేయడమే, ఏ రోజు ఆ రోజు అలంకరణ చేయడమే. అన్న ఇప్పుడు ఇన్ని క్వింటాల పూలనే లెక్కేమీ లేదా? ఉందమ్మా, రోజుకు 2 క్వింటాలు 3 క్వింటాలు అట్లా కూడా తీసుకొని వస్తాం, టన్నులలో తీసుకొని వస్తూ ఉంటాము. ఈ 11 రోజులు చేస్తూనే ఉంటాం. గులాబీలు, మందారాలు, తర్వాత మీకు ఇది ఈ పువ్వులు గుచ్చిపిచ్చుడు, అలిపిచ్చుడు ఇది కాంట్రాక్టా లేకపోతే నువ్వు గుడిలా ఉద్యోగం చేసుకుంటానా? కాంట్రాక్ట్. నీకు కింద ఎంత మంది పని చేస్తారు? నా కింద ఇప్పుడు ఉత్సవాలలో దగ్గర ఇప్పుడు పూల అలంకరణ చేయడానికి 60 మంది వస్తారు. ఉత్సవాలలో 60 మంది వస్తారు, కరెక్టే అన్న. నాకు కూడా పువ్వులు గుచ్చుడు, చేసుడు, అల్లుడు బాగా వచ్చు. రేపటి నుండి మీరు కూడా వచ్చి చేయొచ్చు, సేవ చేయొచ్చు. ఎంత ఇస్తారన్న సాయంత్రం దాకా? అంటే మీరు సేవ చేయడానికి వచ్చినప్పుడు కూలీ లేకుండా సేవ చేయండి. అంటే సేవకొస్తే సేవనే, కూలికొస్తే కూలి. ఇప్పుడు అంత మంచిగానే ఉన్నదన్న. ఇట్లా ఏనుగులను, శివలింగాన్ని ఈ రోజు గజవాహన సేవ ఉంది కదా, ఈ రోజు గజవాహన సేవ ఉంది కదా, అందుకని ఏనుగులతో అలాగా చేయించడం జరిగింది. గజవాహన సేవ ఉన్నది కాబట్టి పూలతోటి ఏనుగులను చేసిండ్రు. అదైతే నిజంగా బందోబస్తున్నది. ఏడ చూడం మనం అట్లా తారీఫ్ చేసిండ్రమ్మ అంటారు కదా, చిన్న తారీఫ్ అనిపించలేదు ఆ ఏనుగులను చూస్తే. అంటే పువ్వులతోటి ఏనుగుని ఇట్లా కూర్చోవచ్చు. ఏనుగు మీద మనము ఇట్లా ఏనుగు మీద వేసే శాలువ ఉంటది కదన్న, దాన్ని ఏమంటారు? మేము శాలువ అంటాం హైదరాబాద్. ఏనుగు మీద వేసే శాలువ ఇట్లా వేరే రంగుల శాలువ, ఏనుగు మీద 2 రంగుల శాలువ ముద్దుగా వేసిండ్రు. అన్న ఇది ఎట్లా అనిపిస్తుంది ఇంత పని చేపించుడు, ఈ అలంకారం చేపించుడు? మంచిగానే అనిపిస్తుంది. ఏ ఊరోళ్ళు మీరు? నాది ఇక్కడే దగ్గరే, నంద్యాల దగ్గర విలేజ్, నాది పెద్ద దేవలాపురం అనే విలేజ్. ఎన్ని ఏళ్ళ నుండి చేస్తున్నావు? 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. పేరన్నా? నా పేరు లోకేష్. ఈ లోకేష్ అన్న 10 ఏళ్ళ నుండి చేస్తున్నాడు అంట.
60 మంది పనులను పెట్టుకొని మొత్తం పువ్వులు గుచ్చిపిచ్చుడు అంటే తారీపు పూలు గుచ్చిండ్రు. ఎందుకంటే దేవుళ్ళ అలంకారం చేసుడు ఎరక, తలుపులకు దర్వాజలకు కట్టుడు ఎరక, తోరణాలు కట్టుడు ఎరక. కానీ ఇట్లా పూలతోటి ఏనుగులను తయారు చేసుడు, పూలతోటి శివుని చేసుడు, శివయ్యని ఇట్లా వేసిండ్రు కదా కింద. అసంటి అలంకారం చూడలేము. చాలా గొప్పగా ఉన్నది అలంకారం. లోకేష్ అన్న నీకు క్షణార్థులు మా అసంటి వాళ్ళందరికీ ఇట్లా ఉంటుందా అనే ఆలోచన కూడా చెప్పించినావు నువ్వు. ఆడ ఏనుగులను మాత్రమే పూలతోటి అలంకారం చేసిండ్రు. కానీ ఈడ జటాజూటదారి అయినటువంటి పరమశివుణ్ణి, నెత్తిల చందమామ, మెడల పాము, చేతుల త్రిశూలము, డామరూకము, ఒంటికి పులి చర్మము, స్వామి మెడలున్న రుద్రాక్షలతో సహా ఎంత అంటే ఎంత ఇంత తీరంగా వరంగా మంచిగా ఏర్చి కూర్చి చేసిండ్రమ్మ అని అంటారు కదా. అగో అసుంటి పనితనంతో పూలన్నిటినీ కూడా అలంకారం చేసిండ్రు. లోకేష్ అన్న మాట అన్నట్టే కానీ రోజుకు 2 టన్నుల పువ్వులు అయితే ఇక్కడ అన్నాడు. వారం రోజులంతా కూడా 11 రోజులు కూడా ఏదైతే పూలని అలంకారంకి చేస్తున్నారో ఆ పూల అలంకారము, లైట్ల అలంకారము చాలా బాగా నడుస్తున్నది. ఇక్కడ అమ్మవారిని చూడండి. అమ్మవారి 2 కాళ్ళు, అమ్మవారి బొట్టులనే త్రిశూలము. ఎంత అందంగా తయారు చేసిండ్రో అమ్మవారిని. పూలతోటే చేసినటువంటి అమ్మవారు. ఇంత అందమైన అలంకారం ఉన్నప్పుడు అన్ని పూలు పడతాయి అంటే మరి 2 క్వింటల పూలు పడతాయి అంటే 2 క్వింటలు కాదు నా మోకము. 2 క్వింటలు అంటే 200 కిలోలే. 2 టన్నుల పూలు మొత్తం గుడంతా అలంకారానికి వాడినరంట. ఎక్కడ చూసినా కూడా అలంకారం అద్భుతంగా కనబడుతున్నది. ఇంత బాగా అలంకారం చేయొచ్చని మొత్తం ఈ అలంకారం అంతా చూస్తుంటే కనిపిస్తుంది. ఈ రంగు లైట్ ఉన్నదని లేదు, ఆ రంగు లైట్ లేదని ముచ్చటనే లేదు. బంగారు శిఖరము. ఒకసారి దండం పెట్టుకోండి. ముందున్నది శ్రీకృష్ణ దేవరాయ గోపురం అంటారు. ఆ గోపురంకి ఎదురుగా నంది ఉన్నది. నందికి ఎదురుగా బంగారు శిఖరం ఉన్నది. ఇది స్వామి శివయ్య కొలువు ఉండేటటువంటి గర్భగుడి. అందుకే స్వామి గుడి మీద ఆ బంగారు మండపం ఉన్నది. చాలా శిఖరం ఉన్నది. మంచిగా అనిపిస్తున్నది. చూస్తుంటే ప్రాణమంతా నిమ్మలమనిపిస్తుంది. ఎప్పుడన్నా గుళ్ళకాడికి పోవాలి, మనసు బాగలేదు అంటే వాళ్ళింటికి పోతే ఒక మాట, వీళ్ళింటికి పోతే ఒక మాట, చుట్టాలింటికి పోతే 2 మాటలు, పక్కింటింటికి పోతే 10 నవ్వులు, 4 ముచ్చట్లు, 4-5 దెప్పెనలు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుని కాడికి వస్తే మనసు ప్రశాంతం అవుతుంది అంటారు కదా. అగో ఆ స్వామిని చూస్తే గుడంతా తిరిగి చూస్తుంటే ఇంతమంది లక్షల పబ్లిక్ ఉన్నారు. కానీ ప్రశాంతతని అదే దేవుని మహిమ. గుళ్ళకి వస్తే ఒక గొప్ప విశేషంగా కనబడుతుంది. అదేందో తెలుసా? మనము గుళ్ళకి వచ్చింది ఎదురుగున్న గోపురం కిందకించి వచ్చినాం అంటే ఆ గోపురం ఏదైతుందో అది శ్రీకృష్ణదేవరాయలు కట్టించిండంట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనం ఉండకపోతే కానీ ఆయన కట్టించిన గోపురం కిందకైతే నడుస్తున్నాము. నిజంగా అదృష్టం కదా. ఎక్కడ 15వ శతాబ్దంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ పరిపాలన చేసిండు విజయనగర సామ్రాజ్యం అంటే అక్కడ కొనాకు, ఆంధ్రప్రదేశానికే కొనాకు ఆయన చేసిన కట్టించినటువంటి గోపురం అది. అటు దిక్కు నుండి ఒక్కసారి కుడిబందుకు తిరిగితే ఇక్కడ ఒక గోపురం ఉంది. ఈ గుడికి మొత్తం 4 గోపురాలు ఉంటాయి, 4 దిక్కులు. ఈ గోపురాన్ని బ్రహ్మాండ రాయ అనేటటువంటి రాజు కట్టించిండట. ఇది కూడా అచ్చం అటువంటి గోపురమే. ప్రతి గోపురానికి 1, 2, 3, 4, 5 కలశాలు ఉంటాయి. అది మొత్తం ఒకటే తిరిగి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోపురము బ్రహ్మాండ రాయ గోపురానికి ఎదురుగా ఉంటది. ఈ గోపురాన్ని శివాజీ మహారాజు కట్టించిండట. మొన్ననే పుట్టినరోజు అయింది ఆ స్వామిది. అలా కొడుకు గురించి కూడా మొత్తం చరిత్ర విన్నాం. చాలా సంతోషం అనిపించింది. హరిహర రాయలు కట్టించినటువంటి గోపురము గిది. ఈ గోపురం దిక్కే అమ్మవారి గుడి ఉంటది. అమ్మవారి గుడి అంటే ఇప్పటివరకు అయ్య గురించే మాట్లాడుకున్నాము. ప్రపంచంలో మొత్తము 12 జ్యోతిర్లింగాలు ఉంటాయంట. అంటే మొత్తం మన భారతదేశంలోనే కాకుండా నేపాల్లో కూడా ఉంటాయి. అందుకనే ప్రపంచంలో అన్న, మన దేశంలోనే ఉంటే ప్రపంచంలో అన్ననికి లేదు. నేపాల్ ఇప్పుడు బయటికి విడిపోయింది, పక్క దేశం అయిపోయింది. కాబట్టి మొత్తం ప్రపంచంలో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఆ 12 జ్యోతిర్లింగాలల్లో 2వ 12 జ్యోతిర్లింగం ఏదైతే ఉన్నదో 2వ జ్యోతిర్లింగమే ఈ శ్రీశైలంలో ఉన్న ఈ మల్లన్న స్వామి. ఈ మల్లన్న స్వామి గురించి చాలా ముచ్చట్లున్నాయి. శివరాత్రి సందర్భంగా దేవుని తలుచుకోవచ్చు మనము. ఈ మల్లన్న స్వామికి సంబంధించి అమ్మవారు ఎవరైతే ఉన్నారో భ్రమరాంబిక అమ్మవారు, ఆ అమ్మ స్వామి భార్య, మరి ఆమెనే సాక్షాత్ పార్వతీదేవి. ఆ పార్వతీదేవికి 18 శక్తిపీఠాలని ఉన్నాయి. 18 శక్తిపీఠాలల్లో అమ్మవారు ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ప్రాంతంలో పడేసిందట. అట్లా మెడను అంటే అమ్మవారి మెడను ఎక్కడైతే పడేసిందో ఆ స్థలమే ఈ శ్రీశైల క్షేత్రం. కాబట్టి అమ్మవారు ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారి లాగా పేరుతోటి పిలువబడుతున్నది.
ఈరోజు స్వామికి ఏనుగు మీద ఉండేటటువంటి గజసేవ ఉందట. ఆ గజసేవకు సంబంధించి మొత్తం డోళ్ళన్నీ వచ్చినాయి. మహారాష్ట్ర బ్యాండ్ని పిలిచిండ్రు, రకరకాల కళారూపాలను పిలిచిండ్రు. గుడి నిండా మొత్తం కళాకారులే ఉన్నారు. అంగరంగ వైభవంగా ఈరోజు ఈ సేవ గజారోహణ సేవ ఉంటుంది కదా, స్వామిని గజం మీదకి ఎక్కించుకొని తీసుకొని పోతారు సేవకు, అంటే ఊరేగింపు చేస్తారు స్వామిని. ఆ సేవకు మొత్తము మనం ఎట్లయితే ఈ పొద్దు రేపు మొత్తం వినాయకుని పండుగకు పెద్ద జోరుగా బ్యాండ్ మేళం పెట్టి పోరలకు డీజే పెట్టి ఆడుడే ఆడుడు పాడుడే పాడుడు దుంకినోనికి దుంకినంత ఎగిరినోనికి ఎగిరినంత అంటాం కదా, అది అట్లా ఇప్పుడు స్వామి ముందట ఏకమార్ దోమార్ తీన్మార్ అంటారు కదా, మన తీన్మార్ అసలు బ్యాండ్ పోతున్నది. మహారాష్ట్ర పోరలు వీళ్ళంతా బ్యాండ్లన్నీ పట్టుకొని పోతున్నారు. మనము ఏదైతే గుడిలకు వచ్చి అమ్మవారిని అయ్యవారిని చూడాలనుకున్నామో అదే ఈ శ్రీశైల క్షేత్రము. గుళ్ళకు వస్తే ఎంత నిమ్మలం అనిపిస్తుంది అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకపారి పెదపంతుల స్వామి కనబడ్డాడు. ఈ స్వామి చూడంగానే జల్లుమంటది, ఎందుకంటే ఆ స్వామి దినాము శివయ్య పక్కకే ఉండి పూజలు గీజలు జోరుగా చేస్తుంటాడు. మఠం శంకరయ్య స్వామి అంటారు, శివశంకరయ్య స్వామి అంటారు. కానీ ఆ స్వామిని చూస్తే శంకరుని పక్క కూర్చొని జపం చేసుకుంటున్న స్వామి అన్నట్టు కనబడుతుంటాడు. స్వామి నమస్తే, శనార్థులు బాగున్నారా స్వామి? నమస్తే, బాగున్నామమ్మా, అందరం బాగున్నామమ్మా. ఎప్పుడు నాకు ఒక ముచ్చటేరక స్వామి, మీరు మా దిక్కోళ్ళని. ఎందుకంటే మా తెలంగాణలో భాష నాకు జల్ది నా చెప్పని అర్థమవుతుంది. స్వామి ఎట్లున్నారు, పంతులమ్మ ఎట్లున్నది, అమ్మకు కూడా నమస్తే చెప్పుండి. అందరు మంచిగా ఉన్నారు, భక్తులందరూ మంచిగా ఉన్నారు. ఏంది స్వామి చిన్న పబ్లిక్ కాదు, శివరాత్రికి శ్రీశైలం కాడ ఎంత పబ్లిక్ వస్తుండొచ్చు స్వామి? లక్షల పబ్లిక్ వస్తుంది ప్రతినిత్యం. శివరాత్రికి దర్శనం చేసుకుంటుంటారు, వస్తుంటారు, పోతుంటారు. స్వామి మరి నిన్న నేను వచ్చేసరికి ఒక పెద్ద పూజ నడుచుకుంటూ జోరుగా పోయింది, దావత లెక్క పోయినరు, మంచిగా పెద్దగా బ్యాండ్ గిండి వేసుకొని పోయినరు. మళ్ళీ ఈరోజు వస్తే గుడి నిండా అంత కళాకారులే ఉన్నారు. ఈ రోజేమో గజారోహణ సేవ అని అన్నారు. ఏంది ఈ సేవలకు కారణం ఏంది, బ్రహ్మోత్సవాలు ఏంది, ఏం కథ, ఒక ముచ్చట చెప్పు స్వామి. బ్రహ్మ నిర్వహించే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలని, సాక్షాత్తు బ్రహ్మలోకం నుంచి ఆ బ్రహ్మ విష్ణులోకం నుంచి విష్ణువు దిగొచ్చి ఈ శివుని యొక్క ఉత్సవాలను జరుపుతారు కాబట్టి బ్రహ్మ జరుపుతారు కాబట్టి బ్రహ్మోత్సవాలని వీటికి పేరు. సంస్కృతంలో బ్రహ్మాండానికి బృహత్ ఇది బ్రహ్మ. బృహత్ అంటే చాలా పెద్దది, విశాలమైనది, గొప్పది. అంతకంటే ఏది గొప్పది లేదో అది బ్రహ్మ. అలాంటి ఇంతకంటే గొప్ప ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు మరెక్కడ శివుడికి జరగవు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారన్నమాట. ఇవి 2025 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ మొదలై మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు. ఈరోజు గజవాహనం మీద శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు ఆసీనులై పురవీధులలో క్షేత్ర వీధులలో విహరించి ఆబాల గోపాలానికి దర్శనమిచ్చి వాళ్ళందరికీ అనుగ్రహిస్తారన్నమాట. ఇది 7వ రోజు జరుగుతున్నటువంటి ఉత్సవము గజారోహణం జరుగుతుందన్నమాట. గజవాహనం లెక్క ఏమన్నా ఉంటుందా స్వామి? ఈ రోజు గజవాహనం అయినాక ఇంకొకటి ఉండాలి, ఇంకొకటి అయినాకనే గజవాహనం ఉండాలి, ఇట్లా ఏమన్నా లెక్క ఉంటుందా? ఎందుకంటే మీదికి పోయినా కొద్ది పెద్ద పెద్దగా పెరుగుతూ ఉంటాయి. శేషవాహనం అంటారు, గజవాహనం అంటారు, నెమలి వాహనం అంటారు. ఒకసారి నాకు అది లెక్కనే తెలియదు స్వామి, ఒకసారి చెప్పు జర. అది ప్రతినిత్యము రోజు ఒక్కొక్క వాహనం ఉంటది అన్నమాట. భృంగి వాహనము, మయూర వాహనము, హంస వాహనము, గజ వాహనము, ఇలాంటి వాహనాలు ఉంటాయన్నమాట. వాళ్ళందరు దేవతలు. మరి హంస వాహనం అంటే బ్రహ్మ యొక్క సరస్వతి యొక్క వాళ్ళు ఆ శివుడి మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ మా వాహనం మీద ఎక్కి మీరు కూడా ఊరేగండి, మీరు కూడా ఆ భక్తులకు దర్శనమివ్వండి అని ఆ బ్రహ్మ గౌరవార్థము, బ్రహ్మ శివుని మీద ఉన్నటువంటి గౌరవార్థం ఇస్తారన్నమాట. అదేవిధంగా గజము, అదేవిధంగా హంస వాహనము, అదేవిధంగా మయూర వాహనం. మయూరం వచ్చేసేసి మరి కుమారస్వామి యొక్క వాహనం నెమలి. మరి కుమారస్వామి సాక్షాత్తు శివుని యొక్క కొడుకు కాబట్టి నాయన ఎప్పుడు ఎద్దు మీద ఎక్కేది నువ్వు, మరి నా వాహనం నెమలి ఉంది, దీని మీద కూడా ఎక్కి తిరుగు నాయన అని ఆ విధంగా కూడా ఆ తండ్రి మీద ఉన్నటువంటి భక్తి, గౌరవము, ప్రేమ కొద్దీ ఆ నెమలి వాహనం మీద ఆ ఊరేగి స్వామివారి అలా దర్శనమిచ్చి అందరిని అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట. అది ఇక్కడ విశేషం. ఇప్పుడు సోమవారము శివుడికి చేస్తారు. సోమవారం ఒక్కరోజు చేసుకుంటే ఆ మిగతా 6 రోజులు చేసిన ఫలితం కలుగుతుంది అనమాట.
అమ్మ స్వామి ముచ్చట అస్సలు తెలియకపాయి, లేకపోతే నేను సోమవారం మా ఇంటి ముందటనే ఉన్నది శివాలయం, ఒక్కసారి అట్లా తిరిగేసి పోతుంటి. అది ఆ విధంగా సోమవారం చేస్తే మిగతా 6 రోజులు చేసినటువంటి ఫలితం ఏ విధంగా అయితే కలుగుతుందో, మరి మాస శివరాత్రి ప్రతి నెలకు ఒకసారి మాస శివరాత్రి వస్తుంది. ప్రతి మాసంలో బహుళ చతుర్దశి రోజున త్రయోదశితో కూడిన చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఆ మాస శివరాత్రి రోజు శివుణ్ణి గనక దర్శిస్తే, పూజిస్తే, ఆరాధిస్తే, ప్రదక్షిణ చేస్తే ఇవన్నీ ఫలితాలు ఆ నెల రోజులు చేసిన ఫలితం కలుగుతుంది అన్నమాట ఆ ఒక్క రోజుతో. అదే విధంగా చూసినారా స్వామి, దేవుడికి షార్ట్ కట్ ఇయ్యాల పోర్ల కంటే ఇట్లా ఇచ్చుడే కాదా, ఒక వారమంతా తిరిగింది ఒకటే రోజు ఇస్తా అంటే సోమవారం తిప్పుకున్నావు తిరిగిపోయిన మాట ఇచ్చేస్తాడు. మరి అదే విధంగా మహాశివరాత్రి అంటే మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చేటటువంటి ఈ శుభదినాన్ని మహాశివరాత్రి అంటారన్నమాట. ఇది లింగోద్భవం జరిగినటువంటి శుభదినం. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే స్వామిని ప్రత్యేకించి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారో, పూజించుకుంటారో, ఆరాధించుకుంటారో సంవత్సరం పొడవునా 365 రోజులు దర్శించుకున్న ఫలితం ఈ ఒక్క రోజుతో వస్తుంది. కాబట్టి ఇంత రష్, ఇంత రద్దీ, ఇంతమంది భక్తులు రావడం కారణం అన్నమాట ఇది. మరి మీరు గుళ్ళు ఏమన్నా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారా స్వామి? ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు, ఈ పబ్లిక్ దర్శనం ఇయ్యనీకనే మొత్తం 24 గంటలు సరిపోదు స్వామికి. మళ్ళీ మీరు ఇంకా ఏమైనా కొత్త పూజలు, అభిషేకాలు ఏమైనా చేస్తారా పండుగ సందర్భంగా? లోకమంతా, ప్రపంచమంతా, సృష్టి అంతా, లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు, సకల జీవరాశులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, వాటికి తగినటువంటి ఆహారము సులభంగా వాటికి సమకూరాలని చేసేటటువంటి పూజనే లోక కళ్యాణం పూజ, లోక కళ్యాణార్థం పూజ అంటాం మనం. అలాంటి ఇప్పుడు మేము చేసేటటువంటి ఈ పూజ లోక కళ్యాణార్థం అంటే మహాశివరాత్రి రోజు ఈ 11 రోజుల పాటు చేసే పూజ కూడాను లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి ఆనందంగా, సుఖంగా జీవించడానికి సంకల్పించి చేసేటటువంటిది ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజుల పాటు జరిగేదన్నమాట. కాబట్టి ఈరోజు రేపటి రోజున అంటే మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి ఆ లింగంలో నుంచి ఆ లింగం ఉద్భవిస్తుందన్నమాట. కాబట్టి లింగోద్భవం అంటారు. ఈ శివుడికి మాత్రమే ఆ విధంగా షట్కాల పూజ అని ఒకటి ఉందన్నమాట. అరుణోదయ, తపనోదయ, సంగమ, మాధ్యాహ్నిక, సాయంకాల, అర్ధరాత్ర షట్కాల శివ పూజా ఫలాదీనాం అని చెప్తుంది. శివుడికి ఒక్కడికే 6 కాలాల పాటు అంటే రోజులో 6 సార్లు, సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి, ఆ తర్వాత కొంచెం ఎండెక్కిన తర్వాత, ఆ తర్వాత మధ్యాహ్నము, ఆ తర్వాత సాయంత్రం, అర్ధరాత్రి 12 గంటలకు, ఈ విధంగా 6 సార్లు చేసే పూజను షట్కాల పూజ అంటారు. షట్ అంటే సంస్కృతంలో 6 అని. సంస్కృతంలో ఈ షట్కాల పూజ అంటే 6 కాలాల పాటు చేసేటటువంటి పూజ ఇక్కడ జరుగుతుంది. మరి ఆ విధంగా మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా స్వామివారికి మహారుద్రాభిషేకం లోక కళ్యాణార్థం చేయబడుతుంది. మరి రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల పూజ, గణపతి పూజ, మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అంటే అన్ని రకాల పళ్ళతో, అన్ని రకాల పళ్ళ రసాలతో, అన్ని రకాల గంగాజలాలతో, అన్ని రకాలైనటువంటి జలములతో అభిషేకం రాత్రి 10 నుంచి ఉదయం 2:30 వరకు జరుగుతాయన్నమాట. ఇది లింగోద్భవ కాల పూజ అంటారు. ఇదే సమయంలో మరి పెళ్లి కుమారునికి ఏ విధంగా అయితే తలపాగా చుడతామో, రుమాలు అంటాం మనము, నెత్తికి రుమాలు చుట్టుకోవడం అంటారు కదా, ఆ విధంగా తెలంగాణ రుమాలు అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రాలో పాగా అంటారు అన్నమాట. ఆ విధంగా ఏంటంటే పెళ్లి కుమారునికి, పెళ్లి కొడుకుకు తలపాగా అంటే రుమాలు చుట్టినట్టుగా ఆ మల్లికార్జున స్వామి గర్భాలయ శిఖరం మీద ఆ శివుడి శిరస్సుగా భావించి అక్కడ రుమాలు చుడతామన్నమాట. అది కూడా అది సాంప్రదాయంగా చాలా వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. వాళ్ళు స్వయంగా ఇంట్లో ప్రతినిత్యం మల్లికార్జున స్వామిని పూజించి, ఆరాధించి ఒక దీక్షతో, ఉపవాసముతో అది నేస్తారు. రోజు ఒక 3 నేస్తారన్నమాట. అది 365 రోజులు 365 మూలలు ఉంటుంది. అట్లా చాలామంది చేస్తారు. వాళ్ళ వంశానుసారంగా వస్తుంది. అట్లా చాలామంది కూడాను ఆ పాగా గుడ్డ తెచ్చి ఇక్కడ పూజింపజేసి స్వామి దగ్గర పెట్టి పూజించి అది కట్టేటటువంటి కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి దిగంబరంగా ఎక్కుతారు. ఆ దిగంబరంగానే ఆ యొక్క శివుడికి తలపాగా చుట్టినట్టుగా ఆ మల్లికార్జున స్వామి గర్భాలయ శిఖరానికి తలపాగా, ఆ కింద నందులకు అవన్నీ మొత్తం చుడతారన్నమాట. ఆ విధంగా
ఇది ఒక విశేష సాంప్రదాయం ఇక్కడ తప్ప మరి ఎక్కడెక్కడ లేనటువంటి దీనికి వేలాది లక్షలాది శివభక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడో ముందు నుంచే స్థలాన్ని ఆక్రమించుకొని మొత్తం గుడి అంతా కూర్చుంటారు ఇక అది చూస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు లైట్లన్నీ ఆర్పు మరి కనబడే దిగంబరంగా ఉంటాడు కాబట్టి లైట్లు వేసి చూడకూడదు కాబట్టి పురాతనం చూస్తున్న సాంప్రదాయం అది కొత్తగా వచ్చింది కాదు అది. కాబట్టి దిగంబరంగా ఉంటాడు కాబట్టి లైట్లన్నీ ఆర్పు చేస్తారు. దాంట్లోనే మనం కనిపించిన దగ్గర చూసి నమస్కరించుకొని ఆ పెళ్లి కుమారుడికి రుమాలు చుట్టినట్టుగా భావించుకొని మనం నమస్కరించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ పాగ దర్శనం అయిన తర్వాత అందరు వెళ్ళిపోతారు అంటున్నారు. లేదు ఆ పాగ దర్శనం అది జరుగుతుంటుంది. మరొక పక్క ఈ మహారుద్రాభిషేకం లింగోద్భవ కాల పూజ జరుగుతుంటుంది. మరొక పక్క స్వామి అమ్మవార్ల కళ్యాణం కూడా జరుగుతుంది. లీలా కళ్యాణం లోకమంతా బాగుండాలని కళ్యాణోత్సవం కూడా స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది. అమ్మ కళ్యాణం కూడా ఇక్కడే చేస్తారమ్మ, పక్కన మండపంలో చేస్తారు. లోపల గుడిలో అభిషేకం పాగాలంకరణ ఒక్కటే టైం కు ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా శ్రీశైల క్షేత్రంలో ఇది ఒక ప్రత్యేకత. ఈ పాగాలంకరణాలు లింగోద్భవ కాల పూజ అనేది ఈ మహాశివరాత్రి రోజు కళ్యాణోత్సవం అనేది విశేషంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి తండోపతండాలుగా మరి ఎందుకంటే స్వామి తండోపతండాలు కనుక స్వామి తండోపతండాలు కాదు చాలా అఖండంగా తరలిచ్చిండ్రు పబ్లిక్. వచ్చిన పబ్లిక్ మరి సమయం సరిపోతుందా స్వామి దర్శనాలు చేసుకొని దన్నదాన్ని ఎంతమంది ఉరికొచ్చినా కానీ అందరైతే దేవుని కళ్ళతోటి చూడాలి. మరి దేవస్థానము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ పోయిన సంవత్సరం కంటే 30% ఎక్కువ వస్తున్నారని అంచనా వేసి అంతకంటే 2 అన్ని కూడాను సదుపాయాలు కల్పించారు భక్తులకు. అన్ని విధాలుగా వాళ్ళు ఉండడానికి శామియానాలు, వాళ్ళకు లెట్రిన్ బాత్రూములు, వాళ్ళకు టిఫిన్కు, అల్పాహారానికి భోజనం అయితే అడగకుండా స్వామి. ఎందుకంటే ఎడబడతాడ ఉచిత భోజనం పెడుతున్నారు, మంచిగా వచ్చిన వాళ్ళకి సేవ చేసుకుంటారు. అదైతే గొప్పగా అనిపించింది నాకు ఇక్కడ ముద్దుగా. అదే ఇక్కడ అన్నపూర్ణాదేవి సాక్షాత్ ఇక్కడ ఉంది. ఇక్కడ భక్తులకు ఆ బ్రహ్మరాంబాదేవి ఇక్కడ అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంతో వచ్చిన ప్రతి భక్తుడికి కూడాను కడుపు నిండా అన్నం పెడుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నన్ని శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నన్ని నిత్యాన్నదాన సత్రాలు మరెక్కడా లేవంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. అంతేకాకుండా ఇది అఖండ భూమండలానికి నాభిస్థానం, సెంటర్ పాయింట్ అని ఎప్పుడో యుగాల క్రితమే చెప్పినారు. అది నిజమా కాదా అని నాసా వాళ్ళు కూడా దాన్ని పరీక్ష చేసినారు. అంతరిక్ష పరిశోధన కేంద్రం వాళ్ళు చేస్తే ఈ శ్రీశైల క్షేత్ర ప్రాంతమే ఈ భూమండలానికి సెంటర్ పాయింట్, నాభిస్థానము, కేంద్ర స్థానము, కేంద్ర బిందువు అని చూపించింది. అంటే ఎప్పుడో ఋషులు మునులు ఎప్పుడో చెప్పినారు. కాకపోతే నాసా వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థం కానంతగా ఉంది అన్నమాట. అది విషయం. ఎంత అదృష్టవంతులమో మనము. మొత్తము శివరాత్రి నాడు అఖండ భూమండలానికే నాభిస్థానమైనటువంటి శివరాత్రి రోజు శ్రీశైలంలో ఉన్నామంటే మన జన్మధాన్యము చూస్తున్న మీ జన్మధాన్యము, ఈడ నిలబడ్డ నా జన్మధాన్యము. స్వామి నువ్వు కనబడ్డందుకు, నాతో 4 మాటలు మాట్లాడినందుకు 1000 కోటి శనార్థులు నీకు. నా పబ్లిక్ అందరూ ఈరోజు శ్రీశైలంలో ఏమవుతుంది అని పారమంత గలగల అంటుంటది. మరి అందుకని అటువంటి వాళ్ళందరికీ ఒక మాట మీతోటి చెప్పిస్తే మంచిగా ఉంటుందా అని మిమ్మల్ని అడిగిన స్వామి. మంచి ముచ్చట్లు చెప్పిండ్రు, మంచి విషయాలు చెప్పిండ్రు. ఇక్కడ కూర్చోవచ్చిన స్వామి బాగా కట్టినప్పుడు కూర్చోవచ్చు, చూసుకోవచ్చు. కూర్చుంటే స్వామి అటు కళ్యాణం కూడా చూసుకోవచ్చు దబ్బుకున్న. అందుకని అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని స్వామి. నిన్న పోయినా అక్కడి నుంచి శ్రీశైల శిఖరం అనేటువంటి ఈ శ్రీశైల క్షేత్రం నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి శిఖరేశ్వరం నుంచి ఆ గుడిపైన ఉన్నటువంటి శిఖరేశ్వర ఆలయం గుడిపైన ఉన్నటువంటి నంది కొమ్మల సందులో నుంచి చూస్తే ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి గర్భాలయ శిఖరం త్రిశూలం కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ శ్రీశైల శిఖరాన్ని, శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినంత మాత్రముననే మనకు పునర్జన్మ ఉండదు. ఈ జన్మతోనే సమాప్తి, పునరపి జననం పునరపి మరణం అని లేకుండా అనుకొని పోయిన స్వామి. పోతే నాకు నంది కొమ్మలకేం చూస్తే నాకు త్రిశూలం కనబడలేదు. ఎందుకంటే నాకు కళ్ళు జర పెద్దదాన్ని అవుతున్నా కదా స్వామి, కళ్ళు జర చల్లబడ్డట్టున్నాయి, కనబడతలేదు. అందులో బైనాకిల్స్ ఉంటాయి కదా, అందులోకేం చూసినా కనబడదు. అప్పుడైతే కనబడదు కానీ కొమ్మలకేం చూస్తే నా కళ్ళకైతే కనబడలేదు. మళ్ళీ ఉడతనో ఏమో స్వామి, ఎలుకనో పిల్లో ఏదో అవుతుండొచ్చు. ఇక ఏది కావు నీకు మళ్ళీ పుట్ట, నీకు జన్మనే లేదు. శ్రీశైల క్షేత్రానికి వచ్చినావు కదా, మళ్ళీ జన్మ లేదు. వచ్చినందుకు జన్మ లేదంటే మాత్రం మళ్ళీ 2 సార్లు వచ్చిపోతా స్వామి. స్వామిని చూసుకుంటా పోయేస్తా స్వామి. శనార్థులు అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్వామి మీది ఏ ఊరు? తెలంగాణలో శ్రీశైలమే. తెలంగాణలో ఏ ఊరు? తెలంగాణ టేకూరు.
టేకూరు అంటే జైరాబాద్ దగ్గర జరసంగం కాడ జరా సంఘం దగ్గర చూసిండ్రా మా సంగారెడ్డికి ఎంత దగ్గర ఉన్నాడో ఈ స్వామి. అందుకే కలిసిన స్వామి నిన్ను నేను. మాది సంగారెడ్డి. ఏడికి పోయినా నాకు మా సంగారెడ్డి వాళ్ళే కలుస్తారు, మా దిక్కోళ్ళు కలుస్తుంటారు. పోయేస్తా స్వామి, నా అదృష్టం మంచి గట్టిగా ఉంటది. ఏడికి పోయినా పోయేస్తా. మంచిగా స్వామిని చూసినా కదా, దర్శనం చేసుకోవచ్చు. మనం బయటికి పోయి పబ్లిక్ అందరినీ చూసుకోవచ్చు. స్వామితోటి మాట్లాడినా మీకు అటు పోదాం పండి, కళ్యాణ మండపం దిక్కు. మంచి అలంకారం చేసుకొని ముద్దుగో శివయ్య లెక్కనే పెద్ద పెద్ద ఈ రుద్రాక్ష మాలలు వేసుకొని ఏమంటారు చేతిలో శంఖం ఉన్నది, డమరకం ఉన్నది, త్రిశూలం పట్టుకొని ఒక స్వామి తయారై వచ్చింది. స్వామి ఎక్కడికెంచి? మాది తెలంగాణ నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి వచ్చిన. ఏం పేరు స్వామి? నా పేరు సత్యనారాయణ స్వామి. ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవంలో దేవాలయం తరపున శంఖమూర్తనం సంవత్సరానికి 4 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అన్ని బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఆహ్వానిస్తుంది. మాకు అన్ని దేవస్థానం ఇస్తుంది. దేవస్థానంలో రోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా తయారవుతాం, కార్యక్రమం చేస్తుంటాం. స్వామి ఇప్పుడు ఈ అలంకారం చేసుకోవాలని అంటే ఈ రోజు ఈ అలంకారం రేపేముంటది? మళ్ళా రేపు శివుడేస్తా. రేపు శివుడేస్తావు. పేరేమంటివి? పేరు సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి, నల్గొండ జిల్లా దేవరకొండ. మన నల్గొండ జిల్లా దేవరకొండ కాడికేసి వచ్చిండు స్వామి. ఇప్పుడు నీకు ఈ అవతారం వేసుకోవాలి, ఇట్లా శంఖం ఊదాలి, ఇదంతా ఏమైనా వృత్యా లేకపోతే నువ్వు ఏమైనా భోజనం కోసం నేర్చుకుంటున్న కాలనా? కాదు, ఏం కాదు. నేను మామూలుగా వ్యవసాయం చేసే రైతులుంటి. తర్వాత గృహస్థు ధర్మం నుంచి సాధునై నాగసాధుల పోయినా, కుంభమేళలకు అఘోరలు ఏమో తిరిగిన కాబట్టి నాకు ఇలాంటి ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం శివునికి ఇష్టమైంది. నాగసాధువు విభూది భస్వం కాబట్టి నేను వేసుకుంటున్నా. స్వామి జడలు రియల్ ఒరిజినల్ జడలు ఇవి. చెరువుగట్టు జడల రామలింగేశ్వరి జడలు ఇవి. స్వామి ఈ జడలు ఎంత కాలం నుంచి పెంచుకున్నావు? ఇవి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల జడలు. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి అంటే స్వామికి కొద్ది జడలు ఉంటాయి వెనకకు. మనకి ఇప్పుడు అంటే చూపిస్తలేరు, పబ్లిక్ ఎక్కువ. ఎవడవో అంటే వాడు ఇంత ఫోన్ పట్టుకోవాలి, సెల్ఫీ కొట్టుకోవాలి, ఫోన్ పట్టుకోవాలి, సెల్ఫీ కొట్టుకోవాలి, ఇట్లా ఏస్తున్నారని లోపలికే రానిస్తలేరు పబ్లిక్ ని సరిగ్గా. దేవుడు ఆయన మహిమ బాగున్నది, నమ్మండి, మొక్కండి అంటే చెయ్యరు మనోళ్ళు. ఫోటో ఉన్నదా, ఫోన్ ఉన్నదా, జడు ఉన్నదా, ఎంటిక పట్టుకుందా, ఫోటో కట్టుకుందా అనుకుంటారు. అట్లా వేయద్దు. జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో 13 ఏళ్లతో ఉండి అంత పెద్ద జడ వేసుకున్నాడు ఈ సత్యనారాయణ అన్న. మొదలు రైతుండేనంట, కుటుంబం ఉండేనంట, ఇప్పుడు సాధువైండు అన్న. ఇట్లా మరి సాధువై తిరుగుతున్నావు, నీ భోజనం ఎట్లనే? అంత దేవాలయాలే. నేను అన్ని దేవాలయాలు తిరుగుతా, ఉత్తగా ఎక్కడ తిరిగాను. అన్ని దేవాలయాల నుంచి నాకు ఫోన్లు వస్తాయి. ఫోన్లు వస్తేనే పోతా. ప్రొఫెషనల్ సాధువైండి అన్న మంచిగా. అయ్యప్ప పూజలకు, శివ పూజలకు ఆహ్వానిస్తారు. అందరూ డబ్బులు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ భోజనం చేసుకుంటావు అన్న. మరి నీకేమీ లేకపాయే, నువ్వే సాధువు కదా. లోక కళ్యాణాని కోసం తిరుగుతున్నాం కదా, ఖర్చులకు చార్జీలకు అన్నిటి కావాలి కదా. అట్లా కావాలి కదా అన్న. మరి శ్రీశైలంకి వచ్చినావు, ఎట్లా అనిపిస్తుంది? ఈడికి వస్తే ఎట్లా అనిపిస్తుంది? వేరే గుడి కాడికి పోతే ఎట్లా అనిపిస్తుంది? ఈ శ్రీశైలం మహాక్షేత్రం శివుడు యుగం నుంచి, కృతాయుగం నుంచి ఇక్కడ ఉన్న శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జునుడు స్వామి ఇక్కడ ఉన్నారు. మాకు ఆనందం, ఇక్కడ వస్తే చాలా ఆనందం. మాకు ఎప్పుడు రోజు దర్శనం ఉంటుంది. దేవస్థానం డైరెక్ట్ దర్శనం ఉంటుంది. ప్రతిరోజు దర్శనం చేసుకుంటాం. ఈ అన్న నల్గొండ బిడ్డ, దేవరకొండ బిడ్డ సత్యనారాయణ అన్న 13 ఏళ్ల నుంచి జుట్టు వేయించుకున్నాడు. మంచిగా నాగసాధువులతోటి, అగొర్రలతో అంత తిరిగేసి వచ్చిండు అన్న. శివరాత్రి శుభాకాంక్షలు. శివార్పణమస్తు. అనుగ్రహం మీకు సదా ఎల్లకాలం. అయ్యా స్వామి అనుగ్రహం లేకపోతే ఆడిపోతాం, అస్సలు ఎక్కువ మంచిగా ఉండాలని ఆశీర్వాదం. శనార్థులు స్వామి. నీ పేరేంటి తమ్మి? అమ్మా నా పేరు చంద్రయ్య స్వామి. చంద్రయ్య స్వామి. చంద్రయ్య అంటే చెవెల్ల మాది. చెవెల్ల అంటే వికారాబాద్ చెవెల్లనా? వికారాబాద్ చెవెల్ల. మా తండ్రి దిక్కే ఉంటది అది. అమ్మా మేలు రుచ్చమైన 20 లక్షలు, జలచరములు 9 లక్షలు, క్రిమికీటకములు 11 లక్షలు, పక్షి వర్గములు 15 లక్షలు, నరజాతులు 4 లక్షలు, జీవులు 84 లక్షలు, 24 లక్షల జీవరాశులకి చరాచర పునరభిజననం పునరభిమందనం, చచ్చుకుంటా పుట్టుకుంటా కడసారి మానవ జన్మ ఇచ్చిన పరమాత్ముడు. అందుకే ఈ జన్మ పేరు ఏం పెట్టినంటే మానవ. ఇంకా జన్మ అక్షరాలు ఏం పలుకుతున్నాయి? మానవ జన్మ అంటే ఇంకా మానుకోయి. నువ్వు జన్మ ఇడికి మానవ జన్మ ఎత్తి మంచి పుణ్యం చేసుకొని ఈ మానవ జన్మ
బంద్ చేసుకోమని ఇచ్చిండు. ఈ భూమండలం మీద 3 క్షేత్రాలు ఇచ్చిండు భగవంతుడు. శ్రీశైల క్షేత్రంలో శివలింగం దర్శనం చేస్తే మోక్షం, కాశీలో సస్తే మోక్షం, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం. ఈ భూమండలం మీద ఈ 3 శివక్షేత్రాలు పెద్దవి. అందుకని మానవ జన్మ ఎత్తినందుకు శ్రీశైలం గడ్డ మీదకి రావాలంటే ఉత్తగా రాడు. ఎన్నెన్నో జన్మల ఫలమన్నా ఈ జన్మకు రానున్నా, మునుపు జన్మల నీకు ఏదన్నా పుణ్యఫలం ఉంటేనే ఈ గడ్డ మీదకి వస్తావు, లేకపోతే రావు. ఇక్కడ వచ్చినవా నీ జన్మ రైతం, మరి జన్మ రాదు. నువ్వేం చేస్తావు అన్నట్టన్నా? నువ్వు ఇట్లా సాధువేనా లేకపోతే? అమ్మ నాకు ఒక శివాలయం టెంపుల్ ఉంది, వ్యవసాయం చేసుకుంటా, శివాభిషేకం చేసుకుంటా, మళ్ళా ఇక్కడ ఉత్సవాలకు వస్తుంది. నీ పేరేందన్నా? చంద్రయ్య స్వామి. నిన్న చంద్రయ్య కుంభమేళకు పోయొచ్చిండు, ఈ రోజు శ్రీశైలంకి వచ్చిండు, రేపు కూడా ఇట్లనే ఉంటాడు ఈడనే. 1 తారీఖు దాకా ఉంటా. పోయేస్తాను అన్న. చేవేల చంద్రయ్య అన్న, మళ్ళా కలుద్దాం. మనం అంత ఒక దిక్కే ఉంటాము. ఊదు ఊదు శంకర. శంభో శంకర. యువతల బండికి వస్తే ఒక అన్నళ్ళు వాళ్ళ ఏషాలు, వాళ్ళ కిరీటాలు, మీసాలు ఏకదమ్ ఉన్నాయి. బామ్మనే బాగానే జోరుగున్నారా అని వచ్చిన. అన్న పేరు నేము? రాజప్ప. రాజప్ప యాడికెంచి? వేర్ ఫ్రమ్? మైసూర్ కర్ణాటక. వీరభద్రేశ్వర. డాన్స్, డ్రామా, భరతనాట్య, వీరభద్రేశ్వర నృత్య నాట్య. వీళ్ళు చేసేది డాన్స్ అంట, వీరభద్రేశ్వర అనేటటువంటి కళారూపము. ఒకసారి 2 అడుగులు 2 స్టెప్స్ మంచిగా స్వామి కోసం వచ్చిండ్రు వాళ్ళందరూ. ಕೈಲಾಸದಲ್ಲಿ ಕುಳಿತಿರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಓರ್ವ ಶೃಂಗೇಶ್ವರ ದೇವರು వాళ్ళు కర్ణాటక సైడ్ వచ్చిండ్రు. మైసూర్ కళాకారులు అంట. ఆ ఆట పేరు వీరభద్ర ఆట. మంచిగా భరతనాట్యం లెక్క వేసిండ్రు. ముద్దుగా అనిపించింది ఆటను చూస్తే. వీరభద్రుడు ఈడ స్వామి క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడు. మనం నిన్న చూసినాం బయలు వీరభద్రుడిని. ఆ స్వామిని చూసినాక ఈ ఆట చూసినాక మంచిగా అనిపించింది. నడుండి అట్లా పోదామండి.
आद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे मध्यदेशे श्रीशैल महाक्षेत्रे श्रीशैलगर्भे अग्गमहादेवी अलंकार मंडपे गजवाहनारूढ़ाधिष्ठित भ्रमराम्बा समेत व्यावहारिक चांद्रमानेन स्वस्ति श्री क्रोधि नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघ मासे कृष्ण స్వామికి సంబంధించిన పనులన్నీ జోరుగా సాగుతున్నాయి శివరాత్రి కాబట్టి చిన్న జోరు దర్శనాలు డెకరేషను పూజలు ఉత్సవాలు నైవేద్యాలు ఒకటి కాదు రెండు కాదు అంగరంగ వైభవంగా శ్రీశైలం కాడ శివరాత్రి పనులన్నీ షురువైనాయి ఈ స్వామి ఈవో స్వామి ఇడికి గుడికాడికి వచ్చి స్వామిది గజారోహణము పూజ నడుస్తున్నది కదా ఒకసారి వచ్చేసరికి ఈ స్వామి కనబడ్డాడు మంచిగా దొరికిన అన్న నమస్తే శ్రీనివాసరావు అన్న బాగున్నావా అన్న ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః అన్న మొత్తం పూజలు ఏమవుతున్నాయో శివయ్యకి ఏమేం చేస్తున్నారో మస్తు ఆలోచనలలో ఉన్నారు ఎంతమంది పబ్లిక్ వచ్చింది వీడికి నిన్నటి వరకు రాత్రి చూసినట్లయితే 86,500 మంది స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు ఈరోజు మనం 90,000 మందికి పైబడి స్వామి అమ్మవారిని దర్శించుకుంటారనుకుంటున్నాం మహాశివరాత్రి సందర్భంగా మనం 1,20,000 నుంచి 1,30,000 మంది భక్తులు వస్తారనేటువంటి మనం ముందస్తు ఆలోచనతోటి మనం ఏర్పాట్లు చేయడం జరిగింది గత సంవత్సరం మనకు 1,00,000 పైబడి మరి భక్తులు స్వామి అమ్మవార్లని మరి మహాశివరాత్రి రోజు దర్శించుకోవడం జరిగింది దానిని మనం పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ సంవత్సరం 1,20,000 నుంచి 1,30,000 మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుంటారనేటువంటి ముందస్తు ప్రణాళికలతోటి మనం క్యూ లైన్లను ఎక్కువ పెంచడం జరిగింది మంచినీటి వసతిని పెంచడం జరిగింది మరుగుదొడ్ల వసతిని పెంచడం జరిగింది ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటే ఆ ఖాళీ ప్రదేశాల్లో మరి భక్తులు సేద తీరటానికి వారికి అవసరమైనటువంటి చలువు పందిళ్లను ఏర్పాటు చేశాం అదేవిధంగా మరి ఆత్మకూరు బైర్లూటి నాగులూటి నుంచి వచ్చేటువంటి పాదయాత్రికులు ఎవరైతే 40 కిలోమీటర్లు పైబడి మరి వారు వేయి ప్రదేశాలకు వచ్చేటువంటి వారికి అవసరమైనటువంటి ఎక్కడైతే మరి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం చలువు పందిళ్ళు అదేవిధంగా మరుగుదొడ్లు వసతి మంచినీటి వసతి ప్రతి చోట కూడా మెడికల్ వసతిని కూడా ఏర్పాటు చేస్తాం ఈ రోజు వరకు స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షాలతోటి ఎటువంటి చిన్న సంఘటన కూడా లేకుండా మరి వారు ఈ యొక్క మరి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలని దగ్గరుండి మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ఈ 1వ తారీఖు వరకు కూడా వారి యొక్క మరి కరుణా కటాక్షాలతో వారికి చేసేటువంటి సేవ మేము దీన్ని వారు మమ్మల్ని ఇంకా పూర్తి స్థాయిలో నడిపించి మరి పూర్తి స్థాయిలో మహాశివరాత్రి రోజు ఉదయం 2:30 మరి భక్తుల్ని అనుమతించడం జరిగింది దాంతోపాటు అతి శీఘ్ర దర్శనం ఉచిత దర్శనం పేరుతోటి 24 గంటల్లో 21 గంట మరి దర్శన భాగ్యాన్ని కల్పించడం ద్వారా 1,20,000 నుంచి 1,30,000 మందికి ఎటువంటి ఆటంకం లేకుండా కేవలం సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు ఆలయ శుద్ధి అదేవిధంగా మరి స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యం ఆ యొక్క సమయం తప్పక అదేవిధంగా 11:15 ఆ ప్రాంతంలో మరి నివేదన ఏదైతే ఉందో వాటి తప్పక మిగిలినటువంటి 2:30 నుంచి అర్ధరాత్రి వరకు కూడా మరి స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని కల్పించడం ద్వారా ఎవరైనా వీఐపీలకు కూడా 3 స్లాట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది 6:30 నుంచి 7:30 వరకు 10:30 నుంచి 11 వరకు ఆ అరగంట 2:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 3 స్లాట్లు మాత్రమే ఇచ్చి సామాన్య భక్తులకు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా స్వామి అమ్మవార్లని మరి వారు ఎటువంటి ఎక్కువసేపు క్యూ లైన్లో వెయిట్ చేయకుండా మేము ఏర్పాట్లు అయితే చేసాం తప్పనిసరిగా రేపు కూడా మేము పూర్తి స్థాయిలో విజయవంతమై రాత్రిపూట పాగాలంకరణ అదేవిధంగా లింగోద్భవం దాంతోపాటు మరి స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణోత్సవాన్ని కూడా భక్తులు తిలకించి ఎక్కడా కూడా ఎటువంటి చిన్న అనవసరమైనటువంటి ఏదైనా మాట్లాడినటువంటి వారు కానీ వారి పుకార్లు కానీ ఎవరు నమ్మకుండా స్వామి అమ్మవార్లని మీరు ఏదైతే దర్శించుకోవాలనేటువంటి భాగ్యం కోసం మీరు ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తారో మీరు ఓపికగా ఉండేసి మేము ఇచ్చినటువంటి ఏవైతే మరి మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని వినియోగించుకోవడం ద్వారా మాకు సహకరించి భక్తులు ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః
ఈ అన్న శ్రీనివాసరావు అన్న ఈవో ఈ అన్న. నేను 65 రోజులు మాత్రమే అవుతుంది తల్లి నేను వచ్చి స్వామి అమ్మవార్ల యొక్క సేవ కోసం వచ్చాను. ఆ విధంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకొని మా సిబ్బందిని అందరినీ సమన్వయం చేసుకొని మా స్వామి అమ్మవార్ల యొక్క మరి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇది నేను ఒక్కడనే కాదు, నేను కార్యనిర్వహణాధికారిగా వారికి సారథిని మాత్రమే, నన్ను నడిపించేటువంటి వారందరూ కూడా వారు. ఓం నమస్తే. మొత్తానికైతే ఈవో సార్ తోటి మాట్లాడినాము. ఈ దర్శనానికి 3 చిన్న చిన్న బ్రేకులు ఉంటాయి. విఐపీలు ఎవరైనా నచ్చినా కూడా పెద్ద మొత్తం నడుస్తూనే ఉంటుంది. వారి మధ్యలో వచ్చి విఐపీలు కూడా అలా దర్శించుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ గర్భాలయంలోకి కూడా లేదు, కేవలం మన అలంకార దర్శనం మాత్రమే. ఇది మాత్రం చాలా బాగున్నది. మామూలు మనసంటి పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం గంట సేపు, వీళ్ళ కోసం గంట సేపు మనం బయట కూర్చోవాల్సిన అవసరం లేదు. అందరికి నడుస్తూనే ఉంటుంది దర్శనం అని చెప్తున్నారు స్వామి. కాబట్టి మంచిగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నిమ్మలంగా దర్శనం చేసుకోండి. ఎగిరిత పడకుండి, ఎవరు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎగురుకుంటూ ఉరకకుండి, పడకుండి, నిమ్మలంగా ఉండండి. ఎండాకాలము అన్న నీళ్ళు అయితే మంచిగా పెట్టిపోయింది. స్వామి వారితో పాటు మేము ఒక 30 మంది మన శివ సేవకులను కూడా వారికి అక్కడికక్కడే మంచినీళ్ళు ఏర్పాటు చేయడానికి కూడా ఇచ్చాం. కొన్ని వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అయినప్పటికీ రేపటి రోజు ఎక్కువ మంది వస్తారని అసౌకర్యానికి గురి కాకుండా మేము ప్రత్యేకించి ఫారెస్ట్ వాళ్ళని అనుమతి తీసుకొని కూడా మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఉచిత లడ్డు అమ్మవారి యొక్క దర్శనం పూర్తయినాక మరి గేట్ నెంబర్ 3 ద్వారా వచ్చే ప్రతి భక్తుడికి కూడా 500, 200 ఉచితం అని లేకుండా ప్రతి ఒక్కరికి 50 గ్రాముల లడ్డుని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ఎండోమెంట్ మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరికి 50 గ్రాముల లడ్డును ఇస్తున్నాం. అది నిన్నటి నుంచే మొదలైంది. ఆ రేపు ఎల్లుండికి కూడా మేము కొనసాగిస్తాం. 4 రోజుల పాటు ఆ యొక్క స్వామి అమ్మవార్ల యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మీరు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమస్తే. చూసిండ్రా చాలా మందికి అంటే ఏమనుకున్నాను అంటే నేను ప్రసాదం రాగానే గుమగుమ వాసన వచ్చింది. ఎవరికి ఇస్తుండ్రో ఏం కథనో అనుకున్నా, కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఇస్తున్నారంట. కష్టపడకుండి నిమ్మలంగా లైన్లో నిలబడి బాగా నీళ్లు ఉన్నాయి. ఏడ దూపైతే ఆడ నీళ్లు దాగుండి నీళ్ళు గిట్ల సౌలత్ చేసిండ్రంట మంచిగా. ఏడ కూడా బ్రేకులు లేవమ్మ. ఎవరు వచ్చినా కూడా పోయే దర్శనాలు పోతూనే ఉంటాయి. పబ్లిక్ అంతా కూడా ఎవరు నిలబడేదే లేదు. మొత్తము 24 గంటలల్లో 21 గంట అంటే 3 గంటలు వదిలేసి 21 గంట దర్శనాలు జరుగుతాయి. కాబట్టి అందరు మంచిగా దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రులు కావాలి అని ఈవోసారి గిట్ట చెప్పిండు. ఆ స్వామి పేరు శ్రీనివాసరావన్న. మొత్తము ఉత్సవం శురువైంది. గజారోహణ ఉత్సవం ఏదైతున్నదో ఆ ఉత్సవానికి కళాకారులందరూ రకరకాల కళాకారులు అందరూ వచ్చి మంచిగా ఆటలాడుతున్నారు, కోలాటం ఆడుతున్నారు. కొంతమంది ఆడపిల్లలేమో కోలాటం ఆడుతున్నారు, కొంతమంది ఏమో దేవుళ్ళ వేషాలు కట్టిండ్రు, కొంతమంది ఏమో ఇట్లా పెద్ద పెద్ద గడ్డాలు వేయించుకొని సాధువుల లెక్క వేషాలు కట్టిండ్రు. చాలా మంది వచ్చిన కళాకారులు అందరూ కోలాటం ఆడుతున్నారు. ఒకసారి మనం లోపలికి పోయి చూద్దాం పండి ఆ ఎక్కలా ఆడుతుంటే. మంచిగా అనిపిస్తున్నది వాళ్ళందరూ ఒక తీరుగా ఆడుతుంటే. ఇదొక గ్రూపు అదొక గ్రూపు ఇట్లా రకరకాలుగా కోలాటం ఆడుతూ ఉన్నారు. అందరూ గుడిలోకి వచ్చి ఇట్లా ఆడు కూడా ఒక భాగ్యంగా భావిస్తారు వాళ్ళు. యువతల బంధుకేమో తెల్ల తెల్ల చీరలు కట్టుకొని అక్కయ్యలు అందరూ ముద్దుగా బంగారు తల్లులోలే ఎంత మంచిగా ఆడుతున్నారో. కోలలు ఉన్నాయి వాళ్ళ తాట, మళ్ళా చేతులన్నీ పట్టుకొని పువ్వులెక్క ఆడుకుంటున్నారు. మంచిగా ఆటలు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. ఈరోజు గజారోహణ సేవ జరుగుతున్న సందర్భంగా గజారోహణ సేవ మొత్తము పురవీధులలో అంతా ఊరేగిస్తారు కదా, అట్లా ఊరేగించడానికి తీసుకొని పోతున్నారు. ఆ ఊరేగింపు ముందట ఇట్లా నడుస్తూనే ఉన్నారు పబ్లిక్ అందరు కూడా. మొత్తము తెలంగాణ అంతా తిరిగినాం మనం జాతరలకు, శివరాత్రికి. కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న
నంద్యాల జిల్లా కలెక్టర్ అమ్మ ఈ అమ్మ రాజకుమార్ అమ్మ ఇక్కడ శ్రీశైలం కాడ జాతర అవుతున్నది. జాతరకు ఎట్లెట్లా వచ్చిండ్రు పబ్లిక్ ఏం కథ మరి సౌలతులు ఏమని చేసిండ్రా? నాసుంటి పబ్లిక్ వస్తారు, పేదోళ్ళం వస్తాం కదమ్మా మేము, మరి మాసుంటి వాళ్ళకి ఏం సౌలతులు చేసిండ్రు ఏం కథ? శ్రీశైల బ్రహ్మోత్సవాలు మనకి 19వ తారీఖు నుంచి మొదలయ్యాయి. మొత్తంగా బ్రహ్మోత్సవాల సమయంలో సుమారు 10 లక్షల వరకు భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. మనకి శివరాత్రి చాలా ప్రత్యేకమైన రోజు. 1,00,000 నుంచి 1,20,000 మంది వరకు భక్తులు సందర్శించుకునే అవకాశం ఉంది. మనకి ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, సొదవూరు ప్రాంతాల నుంచి 1000 కిలోమీటర్లు నడిచి నల్లమల ఫారెస్ట్ గుండా 46 కిలోమీటర్లు కాలినడకన చాలామంది చేరుకుంటారు. కాలినడకన చూస్తే దగ్గర 25,000 మంది భక్తుల వరకు కాలినడకన వస్తున్నారు. అందరూ కూడా శివమాల ధరించిన వాళ్ళు. అందుకని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనం అన్నది ఏర్పాటు చేశాము. అలాగే ప్రతిరోజు మనకి 70,000 వరకు కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు కానీ, ప్రతి చోట కూడా మెడికల్ ఫెసిలిటీ, అలాగే ప్రాపర్ శానిటేషన్, టాయిలెట్ ఫెసిలిటీ అన్నది మనం కల్పించడం జరిగింది. చాలామంది భక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. కాలినడకన వచ్చిన భక్తులతో కానీ, లేదు అంటే వెహికల్స్ ద్వారా వచ్చిన భక్తులు అందరూ కూడా ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మ మరి సెలవు పందిర్లు గిట్ల ఏమన్నా నేర్పిపోయినా మాకు ఎండ దంచి కొడుతున్నది కదా? చాలా వరకు అందరికీ అకామిడేట్ చేసే విధంగా చలువు పందిర్లు వేశాము. క్యూ లైన్స్లో మీరు చూస్తే దగ్గర 30,000 మందిని మనం అకామిడేట్ చేయొచ్చు. క్యూ లైన్ ద్వారా ఒకేసారి 13,000 మంది క్యూ లైన్లో అకామిడేట్ అవుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ చలువు పందిళ్ళ కింద హోల్డింగ్ ఏరియాలో అకామిడేట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. అమ్మ ప్రసాదం ఇస్తున్నారని చెప్పిండి ఓసారి వచ్చిన పబ్లిక్ ఎవరైనా వాళ్ళు 50 రూపాయలు టికెట్ తీసుకున్నా, 100 రూపాయలైనా 500 ప్రసాదం అనేది పక్కా ఇస్తున్నామన్నారు. మరి ఇప్పుడు 2 లక్షల మంది పబ్లిక్ దాకా వస్తారంటున్నారు కదా, మరి 2 లక్షల మంది పబ్లిక్ కూడా ప్రసాదం పంచుతారా? అమ్మ మనకు ప్రసాదానికైతే 29 కౌంటర్స్ ఉన్నాయి. అది కాకుండా వచ్చిన ప్రతి భక్తులకు కూడా లడ్డు అన్నది ఉచితంగా మన ప్రసాదం అందజేస్తూ ఉన్నాం. క్యూ లైన్లో మీరు గమనించవచ్చు మంచినీళ్ళ సౌకర్యం కానీ, లేదు అంటే స్వామివారికి అమ్మవారికి మనం పెడుతున్న పులిహోర కానీ, పొంగల్ కానీ, అది కూడా మంచినీళ్ళు, ఇవన్నీ కూడా క్యూ లైన్లో ఉన్న వారికి కూడా అందేటట్టు జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పటి వరకు ఇన్ని సవలతులు చేసిండ్రు కదా, ఎవరైనా కష్టమవుతున్నది ఇట్లా ఎందుకు చేసిండ్రు అన్నది ఏమైనా కంప్లైంట్ పట్టుకొని వచ్చిండ్రు అమ్మ మీ దాకా? ఇప్పటి వరకు ఎవరు రాలేదమ్మా. మీరు నడక త్రోవలో చూస్తే ఎవరన్నా పెద్దవాళ్ళు నడవలేకపోతే మేమే వాళ్ళని భుజాన్ని ఎత్తుకునో లేదంటే స్ట్రెచ్చర్ పైన పెట్టి చక్కగా భీముని కొలని నుంచి కైలాస ద్వారం వరకు చేర్చే బాధ్యతను కూడా మేమే తీసుకున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మనకి కాలినడకన 12 స్పాట్స్ ఉన్నాయి. కాలినడకన ఎక్కువ ఇబ్బంది అవుతుంది. 12 స్పాట్స్లో కూడా మీరు చూస్తే అంబులెన్సెస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుడ్ దొరుకుతుంది, మంచినీళ్ళు దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కష్టమైన వాళ్ళకి ఎగ్జిట్ రూట్స్ కూడా ఉన్నాయి. అలా కూడా షిఫ్ట్ చేయడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. హైదరాబాద్కి నుంచి వచ్చినామమ్మా. హైదరాబాద్కి నుంచి వచ్చేటప్పుడు మొత్తం ఆడ సలేశ్వరం ఉంటుంది కదమ్మా, సలేశ్వరం కాడికేంచి ఇటు దాకా పబ్లిక్ నడుస్తూనే ఉన్నారు. అవునమ్మా. మరి ఇటు దిక్కున్న వాళ్ళకి ఇట్లా ఫెసిలిటీలు పెట్టినరా అమ్మ, సౌకర్యాలు పెట్టారమ్మా. తెలంగాణ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకున్నాం, అలాగే కర్ణాటక వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం. మనం దగ్గర 2,500 బస్సెస్ ప్రొవైడ్ చేశాము. అందులో తెలంగాణ ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ కూడా మనకు మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చారు. అమ్మ ఒకటి ఆఖరి ముచ్చట ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఏ పండుగ రోజైనా వీఐపీల పేరుతోటి మామూలు పబ్లిక్ని అందరిని కూర్చోబెట్టేస్తారు, చల్లబడతారు. ఇక మేము గంటలు కూర్చోవాలి, వీఐపీలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉరుకుతూనే ఉంటారు. మరి మాసంటి వాళ్ళ కోసం జర లైన్ పోనిస్తారా? మాకేమన్నా గ్యాప్ 3 గంటల నుండి 6 గంటల దాకా మీకు గ్యాప్ అని ఇట్లా మాకు మళ్ళీ గ్యాప్లు పెడతారా? లేదమ్మా, క్యూ లైన్ అన్నది కంటిన్యూస్గా నడుస్తుంది. ఈరోజు వేకువజామున 2:30 గంటల నుంచి క్యూ లైన్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ గ్యాప్ అన్నది ఉండదు. 2 రోజులు దర్శనం చేసుకొని పోవచ్చు అంటదమ్మా? చేసుకోవచ్చు. కంటిన్యూగా దర్శనాలు చేసుకుంటున్నాం, కంటిన్యూగా దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే స్వామికి భోజనం పెట్టేటప్పుడు పెట్టుండి కానీ మామూలు భక్తులకు మాత్రం ఏమాత్రం ఆటంకం కలగకుండా దర్శనం అయితే పోతూనే ఉండాలి. స్వామివారి ప్రసాదం కూడా 11:30 ఆ సమయంలో ఉంటుందమ్మా. ఒక 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా క్యూ లైన్ నడుస్తూ ఉంటుంది. బయట ఉన్న పబ్లిక్ అందరినీ కూడా ఒక పారి జర కారేసుకొని అన్నా సరే అమ్మ, బండి మీద అన్నా సరే అట్లా పోకుండా చూడతాలి. ఎందుకంటే నువ్వు చూసినావు అనుకో అమ్మ, జర మన వాళ్ళందరూ భయంతో ఉంటుంది. ఎందుకంటే నడవండి అటు ఊరుకుండి ఇటు ఊరుకుండి ఇడికెంచి లేవుండి అంటున్నారు. కట్టలేము తల్లి. అమ్మ అలాంటిది ఏమీ లేదు. అందరికీ చక్కగా అకామిడేషన్ ఉంది, మంచి దర్శనం ఉంది, ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ క్షేత్రంలో లేవు. పోయేస్తా తల్లి, మంచి మాటలు చెప్పినావు, సంతోషము.
కలెక్టర్ అయినప్పటికీ కూడా ఎవ్వరికి ఎటువంటి సౌకర్యాలు కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఏం కష్టం వచ్చినా నీ దాకా వచ్చేటట్టు జర చూడు. అమ్మ స్వామివారు అమ్మవారి దయ అనుగ్రహం అందరిపైన ఉంటుంది. అమ్మ పోయేస్తానమ్మ శనార్థులు పబ్లిక్ అందరికీ కలెక్టర్ అమ్మ ముచ్చట ఒకటి చెప్తాను ఏంటంటే అందరికీ కూడా పబ్లిక్ అందరికీ కూడా ఎటువంటి కష్టం లేకుండా 24 గంటలు దర్శనం అనేది నడుస్తూనే ఉంటుంది. పబ్లిక్ ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడొద్దు. లైన్లలో ఇట్లా మంచినీళ్ళు ఉంటాయి, అడిగి తాగుండి. ఎండాకాలం కదా హోషు పోతుంది, ఒక్కొక్కసారి శోషొచ్చి పడిపోతారు అంటారు కదా, అట్లా అవుతుంది. కాబట్టి ఎండాకాలము ఎక్కువసేపు నిలబడ్డా కూడా నీళ్లు దాక్కుంటుండండి, ఆరోగ్యంగా ఉండండి, స్వామి దర్శనం చేసుకోండి, స్వామి దయకు పాత్రులు కాండి. మంచిదమ్మా. కలెక్టర్ అమ్మతోటి మాట్లాడినాక రోడ్డు పట్టుకొని నేను ఉన్న జాగాకు పోతుంటే తొవ్వల ఛార్జర్లు ఉంటాయి కదా, అదే ఇప్పుడు మనం ఫోన్లు ఉంటాయి కదా, సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటేనే పని చేస్తాయి కదా. ఇక మరి నా సొంటోళ్ళు వచ్చి ఇట్లా అరుగుల మీద ఆడ ఈడ కూర్చొని బయట ఎడనో తినేసి ఇంత స్నానం చేసుకొని పోయి దర్శనం చేసుకునే వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కష్టమవుతుంది. ఆ సొంటోళ్ళ కోసం ముద్దుగా రోడ్డు మీద మంచిగా ఛార్జింగ్లు పెడుతున్నారు. ఒక్కసారి ఎన్ని ఫోన్లు, ఎన్ని ఛార్జర్లు, ఎంత కథ, ఏం లక్షణము. మళ్ళీ తీసుకున్న ఫోన్లకు ఒక నంబర్ ఎత్తున్నారు ముద్దుగా. ఎందుకంటే ఈ ఫోన్ నాది, ఆ ఫోన్ నాదని మంచుకున్న ఫోన్ ఎవడన్నా ఎత్తుకొని పోతే నెత్తినొప్పి కదా వాళ్ళకు. టైమింగ్ కూడా రాస్తాము. అమ్మ ఏ ఊరోళ్ళమ్మ మీరు? ఇక్కడ ఏ ఊరేనండి, 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. పుట్టింది పెరిగింది అంత ఇక్కడే. తమ్ముడమ్మ, మా తమ్ముడు పేరు రాజు. రాజు లేడా మరి? అయ్యో రాజు ఉంటే బాగుండు, నేను మాట్లాడుకో. ఇప్పుడే ఇంటికి వెళ్ళాడమ్మా. అంటే భోజనానికి ఒకరు ఇప్పుడు ఎన్ని ఫోన్లు పెట్టచ్చమ్మా ఒకటే పారి దీనికి? దీనికి 60 ఫోన్లు పెట్టచ్చమ్మా. 60 ఫోన్లు ఒక్కటే పారి ఛార్జింగ్ పెట్టిండ్రు. ఈ చార్జర్లు ఇట్లా మీవేనా? మావే, బోర్డు మాదే, చార్జర్ మాదే. సార్ వాళ్ళు కరెంట్ ఇచ్చారు. కరెంట్ మాత్రం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఏదన్నా లేకున్నా మెయిన్ ఫోన్లు ఛార్జింగ్ ఉండాలి. ఇక్కడికి వచ్చిన యాత్రికులు ఏదన్నా మాట్లాడాలన్నా, వాళ్ళ అవసరం ఏదైనా చెప్పాలన్నా ఫోన్ కావాలి కదా మెయిన్. ఏమైనా కొనుక్కోవాలంటే కూడా ఈ పొద్దు రేపు పైసలు ఇవ్వలు బ్యాగులు పెట్టుకొని పర్సులు పెట్టుకొని తిరుగుతలేరు. దానికి అయిపోతున్నాయి. ఫోన్ పే మెయిన్. దానికోసమని మా తమ్ముడు ఎప్పటి నుంచో శనార్థులు అని చెప్పిందని చెప్పి తప్పకుండా అండి. ఎందుకంటే ఎంత మంచి ఆలోచన అమ్మ. ఇప్పుడు అంత మంచిగా ఉన్నది. సిటీలు వేస్తే వాళ్ళ సిటీ వాళ్ళే తీసుకుపోతున్నారమ్మా. ఇదిగో టోకన్లు ఇస్తాము, టోకన్ నెంబర్ ఫోన్కి వేస్తాము. వాళ్ళ నెంబర్ ఇది 85 అనుకోండి. వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి స్లిప్పే ఒకటి ఉంటుంది. వాళ్ళు 1 అవర్ తర్వాత వచ్చి టోకెన్ చూపించారనుకోండి, అక్కడ 85 ఇక్కడ 85 అని అంటే సేమ్ వాళ్ళదే మొబైల్. లేదా ఇప్పుడు ఎవరిదన్నా మిస్ అయిందంటే లాక్ తీసేసి వాళ్ళ ఫొటోస్ అవి చూపించాలి. లాక్ ఓపెన్ చేయాలి వాళ్ళే. లాక్ ఓపెన్ చేయడం వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఫొటోస్ కానీ ఏమన్నా చూపిస్తే వాళ్ళ ప్రూఫ్ అని ఇచ్చేస్తారు. అట్లా ఇప్పుడు మిస్ అవ్వలేదు. ఎప్పుడు ఇప్పటివరకు ఏం కాలేదు కదా. కాకపోతే ఇలా పెట్టామా, ఇట్లా మంచిగానే ఉన్నది. మంచి ఫోన్ చూసి చిన్న ఫోన్ పెట్టిపోయి మంచి ఫోన్ చూసి అదే నా ఫోన్ అని అడిగితే లేదులేండి. ఇక్కడ వచ్చి శివస్వాములు నిజాయితీగా బాగానే ఉంటారు. బ్రవరాంబిక మల్లికార్జున స్వామి అంత దాకా ఎప్పుడు తీసుకురాలేదు. కొట్లాడతారా? ఎంతసేపు పెడితే ఎన్ని పైసలు తీసుకుంటారు? పోనీ అడుగుతారు కానీ వాళ్ళకి మనం సమాధానం చెప్పే విధానాన్ని బట్టి ఉంటది. మామూలుగా అయితే చెప్తాము 1 అవర్కి 30 రూపీస్ అని చెప్తాము. కానీ ఎక్కడో దూరం నుంచి వస్తారు వాళ్ళు, ఒకళ్ళు ఉండి లేక వస్తారు కదమ్మా. ఇక్కడ లోకల్ వాళ్ళం, మనం బయటకు వెళ్తే మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా, అవన్నీ అర్థం చేసుకొని వాళ్ళు ఫుల్ తీసుకున్నా కూడా, ఫుల్ ఛార్జింగ్ తీసుకున్నా కూడా మేము 30 రూపీసే తీసుకుంటాం. ఒక గంట సేపు పెట్టిస్తారు. గంట సేపుకు 30 రూపాయలు. అది ఫుల్ అవ్వలేదు అనుకోండి, ఫుల్ కావాలని అంటే ఫుల్ అయినా కూడా 100 ఎక్కినా కూడా 30 రూపాయలే తీసుకుంటాం. ఎక్కువేం అడగము. ఇంకా మేము ఛార్జింగ్ పెడితే 30 రూపాయలు తీసుకుంటాం. గంట సేపటికైతే 30 రూపాయలు. కానీ ఫుల్ ఛార్జింగ్ అయినా కూడా వాళ్ళు గంట తర్వాత ఇట్లా వచ్చినా కూడా 2 గంటల తర్వాత వచ్చినా కూడా 30 రూపాయలే తీసుకుంటాం. మేము ఎక్క పైసలు తీసుకుంటలేము అక్క. ఎందుకంటే ఉండి లేక వస్తారు పాపం సాములు కాబట్టి వాళ్ళకి ఏం కష్టం కలగొద్దు. మరి ఏం 20 రూపాయలు మిలిగినాయి అనుకో పాపం 2 ఇడ్లీలు తినిపోతారు కదా సాములు అన్నట్టుగా. వాళ్ళ పాపం రాజు తమ్ముడు కలవలేదు. నాకు ఆలోచన రాజు తమ్ముంది బంగారు బుర్ర మా రాజుది. మంచి ఆలోచన చేసిండు వచ్చిన వాళ్ళందరికీ. ముద్దుగా ఒక్కటి కాడికెంచి లెక్క పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36
37, 30, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57. ఇంట్లో ఒక్కొక్క దానికి 2 పెట్టచ్చు. 58, 59, 60, 63 దాకా ఉన్నాయి దగ్గర. ఫోన్లు చూస్తే అయితే ముద్దుగా బేగం బజార్ కాదు, అది ఏమడిది చోర్ బజార్ ఉంటుంది కదా మన హైదరాబాద్లో, జుమ్మెరాత్ బజార్ అంటారు. ఆ బజార్ని నేను పోయినుంటే ఆ బజార్కు, ఆ బజార్లో ఇగో గిట్లనే పెడతారు మంచిగా. కాకపోతే ఇట్లా నంబర్లు వేయరు, వీళ్ళు నంబర్లు వేసిండ్రు. ఒకరు 85 అంట నంబరు, ఒకరు 72, ఒకరు 23. 5 గంటల 58 నిమిషాలకి ఇచ్చిండ్రు. ఇంకా రాలేదు ఆ అక్కోళ్ళు, 3 గంటలు అయింది. ఇక ఈ తమ్ముడు నా సంటోడే 4 గంటల 50 నిమిషాలకు వచ్చిండు తమ్ముడు. రాకపోయి ఇదివరకు దాకా ఫోన్ లేకుంటే మానే నిమ్మలంగా ఉన్నా అనుకొని తిరుగుతున్నట్టున్నాడు గుళ్ళ కాడ. అంత పోయేస్తానక్క. నీ పేరేం చెల్లె? నా పేరు రాణి. అక్క పేరు రాణి, నా పేరు రోజా, తమ్ముడు పేరు రాజు. రాణి, రోజా, రాజోళ్ళ దాందా ఫోన్లకు ఛార్జింగ్లు పెట్టించుడు. ఇగో గీడనే గుడికాడనే బయటికి రాగానే ఉన్నది మంచిగా. ఎవరైనా ఛార్జింగ్ లేకపోతే వచ్చి పెట్టించుకోండి, 30 రూపాయలు గంటకు. పోయేస్తా రాణి, రోజా.